జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్న అంతరార్థం ఏంటో, చంద్రశేఖరాష్టకాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మార్కండేయుడు యమధర్మరాజు యమపాశాన్ని మెడలో వేసినప్పుడు ఆ అపమృత్యువు నుంచి కాపాడమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థించాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటూ ప్రార్థించాడు. దీనిలో ఉన్న అర్థాన్ని విశేషార్థాన్ని పరిశీలిస్తే కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అంటూ ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ కుండలి అనే పదం 3 సార్లు వచ్చింది. కుండలి అంటే పాము అనే అర్థం ఉంది, కుండలి అంటే కుండలములు అనే అర్థం ఉంది, కుండలి అంటే కుండలిని శక్తి అనే అర్థం ఉంది. అంటే 3 అర్థాలను ఉపయోగిస్తూ మార్కండేయుడు కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అంటూ కీర్తించాడు. కుండలి అంటే పాము, అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ చంద్రశేఖరాష్టకము విషహరణ శక్తిని సూచిస్తుంది, అనారోగ్యాలను తొలగింపజేస్తుంది, అపమృత్యు దోషాలను పోగొడుతుంది అన్న అర్థంలో ఒక కుండలి అనే పదాన్ని తీసుకోవాలి. ఇంకొక కుండలి అంటే కుండలము అని అర్థం. పరమేశ్వరుడు సాక్షాత్తు సూర్యచంద్రులను కుండలములుగా ధరించాడు. అందుకే పరమేశ్వరుడు తల ఇలా అంటే సూర్యచంద్రులు ముందుకు కదులుతారు, తల ఇలా అంటే సూర్యచంద్రులు కదలరు. అంటే కాలాన్నే శాసించేటటువంటి సూర్యచంద్రులను తన కుండలములుగా పరమేశ్వరుడు కలిగి ఉన్నాడు. నా తండ్రి పరమేశ్వరుడు కాలాన్ని శాసించే సూర్యచంద్రులను కుండలములుగా కలిగి ఉన్నాడు. కాలాన్ని శాసించే నా తండ్రి పరమేశ్వరుడు ఉంటే ఆయన ముందు కాలుడివి నువ్వెంత అంటూ యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేసే విధంగా కుండలి అనే పదాన్ని మార్కండేయుడు ఉపయోగించాడు. ఆ తర్వాత కుండలి అంటే కుండలిని శక్తి అనే అర్థం కూడా ఉంది. పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసి యోగిగా మారవచ్చని కూడా ఇక్కడ మార్కండేయుడు అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. కాబట్టి కుండలి అనే పదంలో 3 అర్థాలు ఉన్నాయి. ఈ 3 అర్థాల్లో కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అంటూ మార్కండేయుడు కీర్తిస్తున్నాడు. ఆ తర్వాత నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంటూ కీర్తిస్తున్నాడు. మామూలుగా పైకి చూస్తే నారదాది మహర్షులందరి చేత స్తుతించబడే పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. కానీ దీనిలో ఉన్న విశేషార్థాన్ని పరిశీలిస్తే మార్కండేయుడు యమపాశం మెడలో పడినప్పుడు ఆ మృత్యుఘోష వినకుండా కైలాసంలో నారదాది మహర్షులందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నటువంటి ఆ స్తుతిని వింటున్నాడు. నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంభాయ చ పశుపతయే నమః అంటూ పరమేశ్వరుణ్ణి నారదాది మహర్షులు ప్రార్థిస్తున్నటువంటి ఆ స్తుతిని మార్కండేయుడు యమపాశం మెడలో పడ్డప్పుడు వింటున్నాడు. అంటే అపమృత్యు ఘోష వినకుండా పరమేశ్వర స్తుతి కైలాసంలో నారదాది మహర్షులు చేస్తున్నది వింటున్నాడు. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటి? అపమృత్యువు మన దరి చేరినప్పుడు మన చెవులు పరమేశ్వర నామస్మరణను వినాలి, పరమేశ్వర సంబంధమైనటువంటి శబ్దాలు వినాలని అద్భుతమైనటువంటి అంతరార్థాన్ని ఇక్కడ చంద్రశేఖరాష్టకంలో తెలియజేసే విధంగా మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడు. అలాగే ఇక్కడ అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం అంటూ కీర్తిస్తున్నాడు. అంధకాంతక అంటే అంధకాసురుడనే రాక్షసుడిని సంహరించిన పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. అంధకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుడు కైలాసంలో లేనప్పుడు కైలాసానికి వచ్చి పార్వతీదేవిని చెడు దృష్టితో చూస్తే పరమేశ్వరుడు కోపంతో అంధకాసురుణ్ణి దగ్ధం చేసే విధంగా సంహరించాడు. అందుకే నా తండ్రి పరమేశ్వరుడు ఇక్కడ లేడనుకుంటున్నావేమో యమధర్మరాజా, ఇదే విధంగా ఒకసారి అంధకాసురుడు చేస్తే ఆ అంధకాసురుణ్ణి కూడా నా తండ్రి పరమేశ్వరుడు సంహరించాడు, దగ్ధం చేశాడు, జాగ్రత్త అంటూ యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థం. అందుకే ఆశ్రితామర పాదపం
ఆశ్రించిన వాళ్ళను రక్షించే పరమేశ్వరుడికి నమస్కారం. అలాగే శమనాంతకం, అన్ని రకాలైనటువంటి బాధలను శమింపజేసే పరమేశ్వరుడికి నమస్కారం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ, అలాంటి పరమేశ్వరుడు నా వెనకాల ఉన్నాడు, నువ్వేం చేయగలవు యమధర్మరాజా అంటూ యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేసే విధంగా చంద్రశేఖరాష్టకాన్ని మార్కండేయుడు చేస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, అలాగే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చిన తరుణంలో అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అంగారక సంకష్టహర చతుర్థి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ కాళీయుడి గర్వాన్ని పోగొట్టి ఆ కాళింది మడుగులో ఉన్నవాడిని కాస్త రమణక ద్వీపాన్ని కుటుంబంతో వెళ్ళమని ఆజ్ఞాపించి అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైన లీలలు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు కూడా పూర్వజన్మ పుణ్య విశేషాల వల్ల కూడా ఇలా ఉన్నారు కదా అంటూ ఉంటే, మరి మా రాధమ్మ కథ ఏమైందయ్యా అన్నాడు బహుళాసుడు. ఇవన్నీ వింటున్నాడు కానీ అసలు అక్కడ ఆగిపోయాడు. అక్కడ రాధాదేవి చేతిలో మళ్ళీ శిశువుగా మారిపోయి అని వచ్చిగానే ఆవిడ దుఃఖపడింది. దుఃఖపడకలే, నీకు మళ్ళీ సంచారం నీతో రాసమ చేసే యోగం ఇస్తాడని అంతర్వాణి వినబడింది. ఇచ్చాడా? ఎలా ఇచ్చాడని అడిగాడు బహుళాసుడు. ఆయన కుతూహలం ఆయనది. శోచం మాకురు కళ్యాణి బృందారణ్యే మనోహరే మనోరథస్థే భవిత శ్రీకృష్ణేన మహాత్మన అని అంతర్వాణి రూపంలో కృష్ణుడు చెప్పాడు కదా, అది ఏమయ్యింది అంటే, సరే చెప్తాను విను. గుప్తం వదామి దేవైశ్చ లీలాక్షానం మనోహరం. మళ్ళీ చెప్తున్నాను, గుప్తమైన లీలని చెప్తున్నాను విను. ఇది ఒకప్పుడు ఏం జరిగిందంటే, వృషభానుపుత్రిగా రాధ అక్కడున్నది. ఆ రాధాదేవికి చెలికత్తెలు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్య చెలికత్తెలు లలిత, విశాఖ. ఈ లలిత విశాఖలో లలిత తస్య, ఆ లలితాదేవి ఒకసారి వచ్చి, నువ్వెప్పుడు కృష్ణుడు 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 అంటుంటావు కదా, ఇవాళ నాకు మేడ మీద మనం వెళుతూ ఉంటే బయటకు చూశాను, బయటతో ఆవులు మేస్తూ కనబడ్డాడు. ఎందుకు అక్కడికో రావాలి, ఆయన లీల అయింది. అలా కనబడ్డాడు సుమా, మేము చూసాం, నేను మీ మాటలు నమ్మను, నన్ను మీరు భ్రమింపజేస్తున్నారు అంది రాధాదేవి. లేదు, మేము కళ్ళారా చూసాం. చూశారు అంటే మీకు నైపుణ్యం ఉంది, ఆయన బొమ్మ గీసి ఇవ్వగలరా అని అడిగింది. బొమ్మ గీసి ఇవ్వగలరా అన్నది ఇక్కడ. వెంటనే లిఖిత్వా తస్య చిత్రం హి దర్శయాసు మనోహరం, ఆయన మనోహరమైన రూపాన్ని చిత్రించి ఇమ్మనగానే, అత సక్షౌ వ్యలిఖితాం చిత్రం నందశిశోశుభం, ఆ నందనందనుడి చిత్రాన్ని బొమ్మ గీశారు ఈ లలిత విశాఖ, గీసి ఇచ్చారు. ఆ చిత్రం చూడగానే ఆనంద పరవశురాలైపోయింది రాధాదేవి. కృష్ణ పరమాత్మన చిత్రంలోనే ధ్యానిస్తూ అలాగే నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు కలలో దదర్శ కృష్ణం భవనేశయానా ఘనప్రభం పీతపటం దధానం భాండీరదేశే యమునాం సమేత్య నృత్యం తమారాత్ వృషభానుపుత్రి. ఆ స్వప్నంలో రాధాదేవికి ఆ యమునా నదీ తీరంలో భాండీర వనంలో నాట్యం చేస్తున్న కృష్ణుడు కనబడ్డాడు. దానితో చాలా పరవశించిపోయింది ఆవిడ. అటువంటి పరవశంతో ఉన్నటువంటి ఆ తల్లి మళ్ళీ నిద్ర లేచిన వెంటనే సంచింతయంతి కమనీయ రూపిణం మేనే త్రిలోకీం తృణవత్ విదేహరాట్. విదేహరాట్ అంటే బహుళాసురుని సంబోధిస్తూ నారదుడు అంటున్నాడు, ఓ విదేహరాజా. అప్పుడు ఆ రాధాదేవి పొద్దున్న లేచిన వెంటనే స్వప్నంలో కృష్ణ పరమాత్మను చూసిన ఆనందానుభూతితో ప్రపంచంలో మిగిలినవన్నీ గడ్డి పరకల కంటే అల్పమనిపించే ఆవిడికి. ఇది ఒక భూమికి, అది స్వప్నం అంటే కేవలం కల అనడానికి లేదు. పరమాత్మ దర్శనానుభూతి పొందిన తర్వాత ప్రపంచ విషయములన్నీ గడ్డి పరకల్లా అనిపించాయి రాధాదేవికి. అప్పుడు ఈ లోపల ఏం జరిగిందంటే, గవాక్షమేత్యాసు సఖీ ప్రదర్శితం. ఇదిగుదిగో నిన్న చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు ఇట్రా ఈ కిటికీ నుండి చూడు, కనబడుతున్నాడు చూడు అన్నట్టు. వెంటనే వచ్చి చూసింది. అంటే ఆమెకు ఆ అవస్థ కల్పించి దర్శనమిచ్చాడు ఆయన. చూడండి, ఇవన్నీ ఆయన లీలలే. అప్పుడు చూసింది. చూసి దృష్ట్వాతు మూర్ఛా సమవాప సుందరి. అలా చూసిన ఆమె మూర్ఛపోయింది ఒక్కసారి. ఆ మూర్ఛపోయిన ఆమెకి శైత్యోపచారాలు చేశారు. అంక కృష్ణ వియోగం తట్టుకోలేకపోయిందండి. నిజానికి విరహ భక్తి అన్ని భక్తుల కంటే గొప్పదంటారు. భగవద్ విరహం తట్టుకోలేని మనప్రవృత్తి అన్ని యోగాల కంటే గొప్పదిట. అన్ని భక్తుల కంటే గొప్పది అది. అది రావడం మహా కష్టం. దీన్ని విరహాసక్తి అంటారు. నారదుల వారి భక్తి సూత్రాల్లో
వాత్సల్యాశక్తి, కాంతాశక్తి, సఖ్యాశక్తి, దాస్యాశక్తి చాలా చాలా రాసి ఆఖరికి విరహాశక్తి రాశాడు. ఆఖరికి రాశాడు, దాని తర్వాత మరొకటి లేదు అంటే అన్నిటికంటే గొప్పది విరహాశక్తి. కృష్ణుని పిల్లాల్లా అనిపించడం, దేవుళ్ళ అనిపించడం ఉండొచ్చు, ఇవన్నీ అనిపించడాలు, కానీ కృష్ణుడు లేకుండా ఉండలేని అనిపించడం ముందే అది గొప్పదండి అన్నిటికంటే. భగవంతుడు లేకుండా నేను ఉండలేనని భూమికి వెళితే భగవంతుడు ఉంటాడు, ఇంకెవరు ఉండరు ఆ భూమిక. అదే ఆ విరహం గొప్ప యోగం, ఆ విరహ యోగం. అమ్మవారికి స్వామితో విరహం ఏమిటి మనకు పాఠం చెప్పడానికి, కాకపోతే భక్తి ఏముంటుందో చెప్పడం కోసం అమ్మవారి ఇలా అవతరించట. అంతే కదా, పురాణాంతరంలో మాట ఉన్నది, నేను భూమికి వస్తానంది అమ్మ. వస్తావు, నువ్వు వస్తావు, నేను వస్తానన్నాడు. అయితే అందరూ నీ విరహంతో తట్టుకోలేమంటారే, నాకు అది తెలియదు. నీకు నాకు వేరు ఉంటే కదా విరహం ఉండడానికండి. అని విరహం రుచి తెలియడం కోసమైనా భూమి మీదకి వెళ్ళి కొంతకాలం నీతో విరహం నేను అనుభవిస్తానందుట. విరహంలో రుచి తెలియడం కోసం. అది రాధాదేవి కథలో ఉన్న మాధుర్యం అండి. అది అర్థమైతే సా విరహే తవ దీన అర్థమవుతుంది. అది అర్థమైతే సూరదాస్ చెప్పినటువంటి తూ విరహిణీ రాధిక అనే కీర్తన అర్థమవుతుంది. ఆయన విరహిణి అయిన రాధిక ఎలా విలపిస్తుందో రచిస్తాడు సూరదాసు. కృష్ణ భక్తి ఉన్న వాళ్ళకి అది చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి, అంత అద్భుతంగా వర్ణించాడు మహానుభావుడు ఇక్కడ. మొత్తానికి అమ్మవారు విరహంతో మూర్ఛితురాలైపోయింది. అప్పుడు ఆయన అలా ముందేమో వాళ్ళకు కనబడ్డాడు, వాళ్ళు వర్ణించితే చిత్రరూపంలో కనబడ్డాడు, స్వప్నంలోకి వచ్చి కనబడ్డాడు. ఆ స్వప్నంలో వచ్చిన తర్వాత మెలకు వచ్చి అదే చింతన చేస్తూ ఉంటే అప్పుడు కనబడ్డాడు. కనబడ్డవాడిని చూసిన వెంటనే మూర్చిపోయింది, ఆ నట్టుంచి వెళ్ళిపోయాడు. ఇంకా దుఃఖితురాలవుతుంటే ఆమెని సేద తీరుస్తూ ఉన్నారు. అప్పుడు లలితాదేవి ఒక మాట అందుట. అంటే నిజానికి ఈ ఘట్టాన్ని మనం ఒక లీల విన్నట్టు వినొచ్చు, ఎందుకు ఉపన్యాసం విన్నట్టు కాకుండా. కానీ లీలలో బోధ ఎలా ఉంది అనేది రసికులకు తెలుస్తుంది ఇక్కడ. అప్పుడు లలితాదేవి ఒక మాట ఉంటుంది, ఇంత విఫలమైపోతున్నావు కదా, ఇంత విరహం నీకు వచ్చినప్పుడు కృష్ణుడు కావాలంటే ఒక్కడి చేస్తే చాలు, కృష్ణుడు దొరికిపోతాడు. అది యదీచ్ఛసి హరిం శుభ్రు తస్మిన్ స్నేహం దృఢం కురు. ఆయన యందు స్నేహాన్ని దృఢం చేసుకో. స్నేహం అంటే ఏంటి? జిడ్డు అనుబంధం, పరమాత్మతో అనుబంధం దృఢపరచుకో, విరహం పోతుంది. అంత ఒకటే మాట, ఇంకేం కావాలండి? ఆయనతో అనుబంధం దృఢపరచుకో అనగానే ఎలా చెయ్యాలి అంటే దీనికి ఒక కథ నడపాలి. రాధాదేవి ఉంటుంది, ఒక్క మాట చెప్పనా నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో. వ్రజాలంకార చరణవు నప్రాప్తౌ యది మే కిల కదాచిత్ విగ్రహం తర్హి నహి స్వం ధారయామ్యహం. వ్రజానికి అలంకారముగా ఉన్న పాదాలు చూడకపోతే, ఆ పాదాలు పొందకపోతే నేను ఇంకా బ్రతకను. ఇది నా పరిస్థితి వస్తున్నది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. సోమవారం అనగానే సర్వేశ్వరుడైనటువంటి ఆశుతోషుడైనటువంటి ఆ మహాదేవుని ఆరాధన మనం ఆచరించి తీరాలి. శివ పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి మారేడు వృక్షం చుట్టూతా ఈరోజు 3 ప్రదక్షిణాలు ఆచరించి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి 3 చెంబుల నీళ్లు ఆ మారేడు వృక్షంలో పోసి మారేడు దళాన్ని చేతిలోకి తీసుకొని పరమేశ్వరుడికి సమర్పించినట్టుగా భావన చేస్తే, లేక సర్వేశ్వరుడికి సమర్పిస్తే ఏకబిల్వం శివార్పితం అన్న చందంగా మన జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకులన్నీ కూడా పటాపంచలైపోతాయి. అద్వితీయమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. మారేడు కాయలో ఉన్నటువంటి విభూతిని సోమవారం నాడు అరచేతిలోకి వేసుకొని నీటి చుక్క వేసి ఇలా ఇలా అని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే నుదుట చక్కగా అలంకరించుకుంటారో, హృదయానికి చేతులకి కూడాను ఆ యొక్క విభూతి ధారణ చేస్తారో,
వారికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:37 సూర్యాస్తమయం 6:22 తిథి తదియ తెల్లవారుజామున 5:25 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 9:58 వరకు. వర్జం సాయంకాలం 4:16 నుంచి 6:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:15 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుంచి 3:48 వరకు. అమృతకాలం రాత్రి 3:03 నుంచి 4:51 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం సోమవారం సందర్భంగా శంకరుణ్ణి ఆరాధించుకోవాలి శ్వేతాక్షతలతో, గౌరీదేవిని ఆరాధించుకోవాలి హరిద్రాక్షతలతో, సూర్యనారాయణమూర్తిని నమస్కారాల ద్వారా ప్రసన్నం చేసుకోవాలి, చంద్రునికి పూజ చేసుకోవాలి. ఈ క్రమం వల్ల ఏం జరుగుతుంది అంటే మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది, మానసిక శారీరక ఆరోగ్యాలు ఏర్పడతాయి, సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఏర్పడుతుంది. అతి సామాన్యంగా మనకి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన ఆలోచనతోటే వస్తాయి కాబట్టి ఆలోచనను సవరించుకున్నట్లయితే కష్ట నష్టాలను అధిగమించవచ్చు. ఏదైనా సమస్యకు పరిష్కారం రావాల్సి వచ్చినా కూడా ఆ పరిష్కారం కోసం ఆలోచన చేయడం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. ఆ ఆలోచన సక్రమంగా పనిచేయాలి అంటే చంద్రుని యొక్క అనుగ్రహం కావాలి, శివుని యొక్క అనుగ్రహం కావాలి, గౌరీదేవి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి వారిని ఆరాధించుకోవడం చాలా మంచిది. ఆ బియ్యం ఆవులకు పెట్టవచ్చు. నేటి ఆణిముత్యాలు. మన మనసు దిగజారితేనే ఇతరులలోని దోషాలను చూస్తాం. ఇది మనకే హాని కలిగిస్తుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. 3 అక్షరాలు కాబట్టి బేసి సంఖ్య. ఆడపిల్ల పుట్టినప్పుడు పెట్టడానికి యోగ్యమైన పేరు. పైగా నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి. అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది. నాగసుగంధి అని. సురస 3 అక్షరాలు. అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము సురస. సురస ఎవరు? నాగమాత ఎవరు? ఎందుకు వచ్చింది? అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు? ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు? అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మీరు పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే. వినతా కద్రువుల కథ విని ఉంటారు.
కద్రువ వినతయందు అసూయ చెందింది. అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అనేటటువంటి తోకకి పాము చుట్టుకునేటట్టుగా చేసింది. పాములన్నీ ఆమె పిల్లలు, అందుకే ఆమె నాగమాత. రామాయణంలో నాగమాత సురస అంటారు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినవాడు గరుత్మంతుడు. పుట్టగానే పైకి ఎగిరినవాడు గరుత్మంతుడు. పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం. ఆయన వెడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములైపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి ఎగిరిన వారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతాదర్శనానికి హనుమ. అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు, ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, హనుమ విష్ణుస్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం. గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు, కానీ హనుమ కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు సుందరకాండలో రావణాసురుడు ఒక చోట. సాక్షాత్ నందీశ్వరుడిలా కనపడతారు, అందుకని నందీశ్వరుడే శివుణ్ణి వహిస్తారు. గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు. అందుకని గరుత్మంతుడు వాహనం, హనుమ వాహనం. అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా వెడతారు స్వామి. కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు. తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు, తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు. ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం. ఆ తల్లిని ఆ చెర నుంచి విడిపించాలి, అందుకు వెడుతున్నారు. ఆయన అమృతం తెచ్చాడు, ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని రాముణ్ణి సీతమ్మని సంతోషపెడతారు. ఆయన చేసిన కార్యం ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి. గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమకి ఆ వేగం ఉంది. అందుకే తరచుగా ఆయన తోకని గరుత్మంతుని నోటితో పాముతో పోలుస్తారు. పైగా ఆయన బయలుదేరేటప్పుడు కూడా అందుకే సుపర్ణ వివచాత్మానం మేనీస కపికుంజరహ అంటారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నారు, ఎందుకంటే ఇద్దరు అభిన్నులు కనుక. గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చెయ్యడానికి యోగ్యురాలు. ఆ శక్తి ఆవిడికే ఉంది. అందుకే దేవతలు నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళారు. కద్రువకి మారు పేరు సురస. ఆ కద్రువే ఒకానొకప్పుడు అదితి చేత శాపం పొందింది. శాపం పొంది రోహిణీదేవిగా వచ్చింది. ఆ రోహిణీదేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తల్లయింది. బలరాముడు ఎవరు? శేషుడు, పాము. అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది. బలమమిగుల కలక బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియో సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. శేషుడికి తల్లిగా రోహిణీదేవిగా నందవ్రజంలో ఒకనాడు కృష్ణ భగవానుడి యొక్క అన్నగారికి తల్లి అయింది. ఆ రోహిణీదేవియే కద్రువ. ఆ కద్రువయే సురస. సురస అన్న పేరుతో రాక్షసీ రూపాన్ని పొందింది. అందుకని మాతృస్థానీయ, అమ్మతో సమానురాలు. ఎందుకని అంటే గరుత్మంతునికి పినతల్లి, గరుత్మంతుడు హనుమ అభిన్నులు కాబట్టి గరుత్మంతునికి పినతల్లి, కాబట్టి పినతల్లి తల్లితో సమానం, కాబట్టి మాతృస్థానీయ. రాక్షసీ రూపాన్ని పొందింది. పక్కనున్నటువంటి వినతని బాధపెట్టింది, వైనతేయుల్ని బాధపెట్టింది, తన పిల్లల్ని మొయ్యమంది పావుల్ని గరుత్మంతుణ్ణి. అలా గరుత్మంతుణ్ణి ఎలా శోధించిందో అలా ఇక్కడ హనుమని శోధించాలి. బాధ పెట్టినట్టు కనపడాలి, బాధ పెట్టి హనుమ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలి. అక్కడ గరుత్మంతుణ్ణి ఎలా పరీక్షించిందో ఇక్కడ అలా హనుమని పరీక్షించడానికి అధికారము కలిగినటువంటిది కద్రువ ఒక్కతే. అందుకే కద్రువని రాక్షసీ రూపంతో రమ్మన్నారు. కద్రువ రాక్షసీ రూపాన్ని పొంది వస్తే దాని పేరు సురస. కానీ ఆమె దాక్షాయణి, దక్ష ప్రజాపతి కుమార్తె, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. అందుకే వినత కద్రువ ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలలో వాళ్ళే. అందుకని ఆమె రాక్షసీ రూపాన్ని పొంది వచ్చి అడ్డంగా నించుంది. ఇప్పుడు నిలబడితే స్వామి హనుమ వచ్చేస్తున్నారు. ఆయన్ని చూసింది. చూసి ఆవిడంది, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి ప్రవేశించు, భక్షయిష్యామి, నేను తినాలనుకుంటున్నాను, ప్రవిష్టోస్మి మమాననం, నా నోట్లోకి నువ్వు రా అంది. తినాలనుకున్న వాళ్ళు తినేస్తారు, అంతేకాని నా నోట్లోకి నువ్వు రా ఏమిటి అంటే పరీక్షిస్తోంది అక్కడ. అంతేకాని
సింహిక తినేసినట్లు తినేయాలనుకోవడం ఆవిడ లక్షణం కాదు, శోధించడానికి వచ్చింది. ఇక్కడ వివేకం కావాలి. ఇలా ఎందుకంది ఆ మాట? ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు వేగాన్ని, ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా? ఎందుకని? అది వివేకం అంటే. అది ఉందా హనుమకి? తట్టుకుంటారా రేపు లంకలో? ఇది పరీక్షిస్తున్నారు దేవతలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మిత్రుడైనటువంటి అర్జునుడిని కౌగలించుకొని మయుడు అద్భుతమైనటువంటి ఈ ఒక సభను, అద్భుతమైనటువంటి ఈ రథాన్ని ఇచ్చి పొల్లగీచి వెళ్ళాడు. తర్వాత ధర్మరాజు విప్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు. ఇక అన్న సంతర్పణలు నెయ్యి తేనె కలిపిన పొలగారాన్ని పెట్టాడు. ఇది ఏంటి ఇది మహా, ఇది వర్ణన. పొలగారం పెట్టాడట, పాయసాన్ని వడ్డించాడట. నాకు చెప్తే 2-3 పట్టీలు వేసుకొస్తూ ఉంటాయి. జీవంతి అనే శాకాన్ని వడ్డించాడు. అంటే అది జీవంతి అంటే అది చంద్ర భక్ష్యం అని దాని పేరు. అనేక భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలతో 1000 మంది విప్రులకు భోజనాలు పెట్టాడు. నూతన వస్త్రాలు ఇచ్చి పూలమాలలు వేసి సత్కరించాడు. చిత్రమైనటువంటి వడ్డన చేశాడు. తీపి పదార్థాలు విపరీతంగా పెట్టాడు, సంతోషపెట్టాడు. ఇలా అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులను తృప్తిపరిచాడు. బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణులకి ఇంకేం అక్కర్లే, ఆనందంగా భోజనం పెట్టి దక్షిణ ఇస్తే ఆశీర్వాదం చేసి వెళతారు. ప్రత్యేకంగా వచ్చినటువంటి బ్రాహ్మణులకు మాత్రం 1000 గోవులను దానం చేశాడు. మేత కూడా ఇచ్చాడు దాని జతకి ఒక 10 ఏళ్ళకి. ఎందుకంటే అది లేని లేకపోతే వాళ్ళు ఎట్లా సాగుతారు పాపం. అనంతరం బ్రాహ్మణులందరూ శాంతి మంత్రాలు చదివారు. ఏది గృహప్రవేశం, ఇది ఈ మాయా భవన ప్రవేశం, సభా ప్రవేశం, దానికి గృహప్రవేశం చేశారు. బ్రాహ్మణులు కూడా చాలామంది చాలా అవస్థలు పడ్డారు అక్కడ, ఏదేదో అయ్యింది వాళ్ళకి. తర్వాత అనేక మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు దేవతలను స్థాపించి పూజించి మెల్లగా సభలో ప్రవేశించాడు. అప్పుడు ఆయన సేవించటానికై మల్లులు, నటులు, సామంతరాజులు, సూతులు, వైతాళికులు కూడా వచ్చారు. ధర్మరాజు తన సోదరులతో కలిసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ సభలో తిరిగాడు. ఒక్క అంత చూడాలి కదా, సభలో అన్ని చోట్ల తిరిగాడు. చిత్రంగా ఉంది సభ. ఇంకా వరకు చూడలేదు ధర్మరాజు. ఇప్పుడు చూశాడు. చూసి ఆనందపడ్డాడు. తర్వాత వారు ప్రధాన సభలోకి వచ్చారు. నిజమే, ఎన్నో సభలట దాంట్లో. అవి ఉప సభలట. వాళ్ళు మంత్రులు వాళ్ళ సభలు చేసుకుంటారే మధ్యలో, అవంటే రూముల్లాగా. మనం కంప్యూటర్ రూములు అంటామే అట్లా. అవన్నీ చూసుకొని ప్రధాన సభలోకి వచ్చి ఋషులతో, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులతో కలిసి కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. ఆ సభలో గొప్ప ఋషులు ఆసనాలను అలంకరించి ఉన్నారు. వారి పేర్లు తలుచుకుంటూనే చాలు, వింటేనే చాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇది మనం వినాలి ఇప్పుడు. ఆ సభ, ఆ మయసభ, ఆ సభలో కూర్చున్న వాళ్ళ పేర్లు మన కష్టాలు దూరం చేసేటువంటి మహానుభావులు. అసితుడు, దేవలుడు, సత్యుడు, సర్పిర్మాలి, మహాశిరుడు, ఆర్యవసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, వ్యాసుడు, శుకుడు అనే మహర్షులు కూర్చున్నారు.
వ్యాసుడి శిష్యులైనటువంటి సుమంతుడు, పైలుడు, జైమినీలతో కలిసి నేను వైశంపాయనుడు వీళ్ళంతా కూర్చున్నారు. ఇక్కడంతా కూర్చున్నారు. తిత్తిరి, యాజ్ఞవల్క్యుడు, తన పుత్రుడితో రోమ మహర్షుడు, అప్సుహోమ్యుడు, ధోమ్యుడు, అణిమాండవ్యుడు, కౌశికుడు, దోమిష్టిషుడు, త్రైబలి, పర్ణాదుడు, ఘటాజనకుడు, మోంజాయనుడు, వాయుభక్షకుడు, పరాశర్యుడు, సారికుడు, బలివాకుడు, సత్యపాలుడు, శినివాకుడు, కృతశ్రముడు, జాతుకర్ణుడు, శిఖావంతుడు, అలంబుడు, పరిజాతకుడు, మహాభాగుడైన పర్వతుడు, మార్కండేయుడు, పవిత్రపాణి, సాపర్ణుడు, బాలుకి, గాలవుడు, జంగాబంధుడు, రైభ్యుడు, కోపవేగుడు, భృగు మహర్షి, హరిబుభ్రుడు, కౌండిన్యుడు, బభ్రుమాలి, సనాతనుడు, కాక్షివంతుడు, ఔజిసుడు, నచికేతుడు, గౌతముడు, పైంగ్యుడు, వారాహుడు, శునకుడు, మహాతపస్వి అయినటువంటి శాల్యుండు, కుక్కరుడు, వేణుజంగుడు, కాలకుడు, కటుడు మొదలైనటువంటి జితేంద్రియులు, ధర్మతత్వం తెలిసిన వారు అయిన ఈ మహర్షులందరూ కూర్చోవటంతో సభ శోభించింది. శోభించుకుంటుందా? కేవలం మనం పేర్లు వింటూనే ఆనందపడుతున్నాం. అట్లా కళ్ళు మూసుకుంటే కనపడుతుంది మనకు సభ. భక్తితో కళ్ళు మూసుకొని చూస్తే అద్భుతమైనటువంటి సభ. ఎక్కడా మీకు అనుభవమే లేనటువంటి సభ ఇప్పుడు మీకు కనపడుతుంది. మీరు చూడండి కావాలంటే. నా మాట విని ఏకాగ్రతతో చూస్తే ఆ మాయాసభ మీకు కనపడుతుంది. అద్భుతమైనటువంటి సభ. ఒక్క పర్యం మీరు కళ్ళు మూసుకుంటే అందరూ కనపడతారు. ఎన్నో జన్మలు తపస్సు చేసినా ఒక్కొక్కరు కనపడరు. ఇప్పుడు వీళ్ళంతా కనపడతారు. వీరితో పాటుగా వేదాంగాలను చదువుకున్నటువంటి పండితులు సభలో కూర్చున్నారు. ఈ మహర్షుల్లో మనం కొంతమంది పేర్లనే విని ఉంటాం. వీరి చరిత్ర పురాణాల్లో నిగూఢంగా ఉంది. కొందరి చరిత్రలు మరీ సంక్షిప్తంగా ఉన్నాయి. వ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణుడు కాబట్టి వీరిని మనందరి నోట స్మరింపజేస్తున్నాడు. ఋషుల అనుగ్రహాన్ని మనపై కూడా ప్రసరింపజేస్తున్నాడు. అందుకే ఆయన వదలకుండా అంతమంది ఋషుల పేర్లు కూడా చెప్పాడు. ఈ మహర్షులందరూ కూడా ధర్మరాజుకు పవిత్రమైనటువంటి కథలు చెబుతున్నారు. వీరిలో పాటు ఎంతోమంది రాజులు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ సభాభవనంలో మహాత్ముడు, ధర్మాత్ముడు, శ్రీమంతుడైనటువంటి మంజుకేతు మహారాజు కూడా కూర్చున్నాడు. వివర్ధనుడు, సంగ్రామజిత్తు, దుర్మకుడు, ఉగ్రసేనుడు, కక్షసేన మహారాజు, అపరాజితుడు, క్షేమకుడు, కాంబోజరాజ, కమఠుడు, కంపనుడు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ కంపనుడు మహాబలశాలి. అతడొక్కడే యవనుల అందరినీ కూడా వణికించినటువంటి ఘనుడు. యవనులంటే సామాన్యమైనటువంటి రాజుల వంటి వారు కాదు. మహాబలవంతులు, పౌరుషవంతులు, అస్త్ర విద్యలో అరితేరిన వారు. అలాంటి వారిని ఇతడొక్కడే నిత్యము వణికించాడు. ఇంత గొప్ప రాజులతో పాటు జటాసురుడు, మద్రరాజు శల్యుడు, కుంతీభోజుడు, కిరాతరాజు అయినటువంటి పుళిందుడు వీళ్ళంతా ఇంకొక క్లాసుకు చెందిన వాళ్ళు. అంగరాజు, వంగరాజు, పౌండ్రుకుడు, పాండ్యుడు, ఓడ్రరాజు, ఆంధ్రరాజు, ఆంధ్రరాజు ఉన్నాడా, సుమిత్రుడు, శైభ్యుడు, కిరాతరాజు అయినటువంటి సుమనుడు, యవన దేశాధిపతి మరి చాణురుడు, దేవరాతుడు, భోజుడు, భీమరథుడు, కళింగరాజు అయినటువంటి శృతాయుధుడు, మగధ దేశరాజు అయినటువంటి జయసేనుడు, సుకర్ముడు, చేకితానుడు, పురుడు, కేతుమంతుడు, వసుధానుడు,
విదేహరాజు అయినటువంటి కృతక్షణుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, మహాబలవంతుడైనటువంటి శృతాయువు, అనుపరాజు, క్రమజితుడు, సుదర్శనుడు, పుత్రులతో కలిసి వచ్చినటువంటి శిశుపాలుడు. ఇప్పుడు వీళ్ళంతా కూర్చుంటుంటే ఒకరు కూర్చున్నారు అనుకోండి, ఇంకెవరో వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొక అక్కడ ఒక ఆసనం ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనుకోండి, ఇంకొకరు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొక ఆసనం ఉంటుంది. వాళ్ళు లేచిపోయారు అనుకోండి, ఆ ఆసనం ఇట్లా వచ్చేస్తుంది. వాళ్ళు లేచిపోతే ఆసనం ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మంది కూర్చున్నారు అనుకోండి, 10 మందికి ఇట్లా అయిపోతుంది. 100 మంది కూర్చున్నారు అనుకోండి, 100 మందికి ఇట్లా అయిపోతుంది. 1000 మంది కూర్చున్నారనుకోండి, 1000 మందికి సభ ఇట్లా అయిపోతుంది. అక్షయం. పోనీ 5 మంది ఉన్నారనుకోండి, సర్రన 5 మందికి వచ్చేస్తుంది సభ. ఖాళీగా ఉండదు, ఇంతే వస్తుంది. ఎవరైనా లోపలికి వచ్చినారంటే ఇట్లా పోతూ ఉంటుంది. అటువంటి మనం అటువంటి హాల్స్ కడితే ఎంత బాగుంటుందండి. ఎంతమంది అయినా రావచ్చు టికెట్ తీసుకొని కదా. కరుషరాజు అయినటువంటి దంతభక్తుడు, వృష్టి వంశీయులు, దేవతా స్వరూపులైనటువంటి రాకుమారులు, ఆహకుడు, విప్రదుడు, ఈ పట్టి ఎట్లా వేసుకున్నారో అక్కడ వాళ్ళు తెలియదు. గదుడు, సారణుడు, అక్రూరుడు, వీళ్ళందరికీ రూములు ఏమిటి, వీళ్ళందరికీ భోజనాలు ఏమిటి, వీళ్ళందరినీ స్వాగతం పలికేది, వీళ్ళ రథాలు పార్కింగ్ ఎక్కడ, బాబోయ్ తెలీదు. కృతవర్మ, శిని పుత్రుడైనటువంటి సత్యకుడు, భీష్మకుడు, ఆకృతి, ద్యోమస్థేనుడు, విలువిద్యలో గొప్పవాడైనటువంటి కేకేయరాజు, సోముకుడి మనువుడైనటువంటి ద్రుపదుడు వచ్చి కూర్చున్నారు అందరు కూడా. కేతుమానుడు, ఇంకా అస్త్ర విద్యా నైపుణ్యం గలవారు, మహాబలవంతులైనటువంటి వసుమానుడు మొదలైనటువంటి ప్రధాన క్షత్రియ వీరులందరూ కూడా ఆ సభను అలంకరించి ధర్మరాజును సేవిస్తున్నారు. అందరూ ఆయనే చక్రవర్తి కదా, అప్పుడు సేవిస్తున్నారు. రాజపుత్రులందరూ అర్జునుని ఆశ్రయించి ఆనందంగా ధనుర్వేదాన్ని నేర్చుకోసాగారు. మయసభలో రుక్మిణి సుకుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు కూర్చున్నారు. జాంబవతి, సాంబుడు. సాత్యకి, యుయుధానుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, శైబ్యుడు, ఇంకా ఎంతోమంది రాజులు ఉన్నారు. చిత్రసేనుడు మొదలైనటువంటి 27 మంది గంధర్వులు మంత్రులతో కలిసి అక్కడ కూర్చున్నారు. ఆ 27 మంది గంధర్వుల పేర్లు వ్యాస భగవానుడు తర్వాత చెప్పుదామని వదిలేశాడు. అప్సరసలు వచ్చి ధర్మరాజును సేవిస్తున్నారు. గీతాలు పాడటంలోనూ వాద్యాలను మ్రోగించటంలోనూ గొప్ప నేర్పు గల సంగీత విద్వాంసులు ఉన్నారు. తాళజ్ఞానంలో పండితులైనటువంటి వాడు ఉన్నారు. తాన పరిజ్ఞానంతో సంగీత కళలో విశేషంగా పరిశ్రమ చేసినటువంటి గాయకులు ఉన్నారు. వీరందరూ కిన్నెర తుంబురుల ఆజ్ఞ ప్రకారంగా చక్కగా గానం చేయసాగారు. కిన్నెర తుంబురులు కూడా వచ్చేశారు. వీరిలో ఇతర గంధర్వులు కూడా గొంతు కలిపి మధురంగా పాడుతూ మహర్షులందరికీ ఆనందం కలిగించసాగారు. అలా అందరూ ఆ సభలో ధర్మరాజును సేవించసాగారు. దేవతలు బ్రహ్మదేవుణ్ణి సేవించినట్లుగా సభలోని మహాత్ములు, మహాపురుషులు అందరూ కూడా ధర్మరాజును సేవిస్తున్నారు. ఇంతటితో మనకు సభాక్రియ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. భోజనాలు చేసుకున్నారు అందరూ. వాళ్ళ ఇండ్లకు అందరూ బయలుదేరారు. ఆనందమో ఆనందం. మరి ఇంక కొంతమంది ఉన్నారు, ఇంకా 4 రోజులు ఉంది వెళదామని చెప్పేసి ఉన్నారు. అట్లా ఉండిపోయారు. ఒకనాడు మయసభలో పాండవులు, ఇతర మహాపురుషులు, గంధర్వులు అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి సాధారణమైన మహర్షి కాదు, ఎంతో గొప్పవాడని మనం ఆది పర్వంలో 207వ అధ్యాయంలో ఆయన గురించి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. అవి కొన్ని మాత్రమే. ఇప్పుడు నారద మహర్షి గురించి వ్యాస భగవానుడు మరికొన్ని విశేషాలను చెబుతున్నాడు. నారద మహర్షి
వేదాలు ఉపనిషత్తులు సమగ్రంగా తెలిసినవాడు. దేవతల చేత పూజింపబడేవాడు. ఇతిహాసాలు పురాణాల్లోని తత్వం తెలిసినవాడు. పూర్వకల్ప విశేషాలు అంటే ఎందరో పూజ్యుల చరిత్రలు తెలిసినవాడు. స్మృతులలోని తత్వాన్ని ధర్మాన్ని తెలిసినవాడు. శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము తెలిసినటువంటి న్యాయవేత్త నారదుడు. ఐక్యము, సంయోగము, వియోగము, నానత్వము, సమవాయువులు అనేటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటివి. శాస్త్రంలో సమత్వాన్ని లక్షణము అంటారు. ఇది తెలిసినవాడు నారద మహర్షి. ఏదైనా అర్థమయ్యేటట్టుగా చెప్పటంలో ఆయన గొప్ప నేర్పుగల మహావ్యక్త. ఆ వక్త ఆయన మాట్లాడటంలో, పలకటంలో నేర్పుగలవాడు. కనుక ఎప్పుడూ ఉపయోగం లేని మాటను పలకడు. మంచి చెడుల గురించి ఆలోచించటంలో మేధావి. అధ్యయనం చేసినటువంటి శాస్త్రాలలో రహస్యాలను మరిచిపోని స్మరణ శక్తి గలవాడు. ఆస్తి పంపకాలు ఉన్నాయి కదా, మొదలైనటువంటి వ్యవహారాల్లో ప్రజ్ఞగల నీతి శాస్త్రం తెలిసినవాడు. త్రికాలదర్శి. జ్ఞానకాండకు సంబంధించిన విషయాన్ని, కర్మకాండకు సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసిన పర విభాగ జ్ఞానం గలవాడు. సిద్ధాంతాన్ని ప్రమాణపూర్వకంగా నిశ్చయించగలవాడు. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమములు అనేటువంటి 5 అంగాలతో కూడినటువంటి వాక్యాలలోని గుణదోషాలు తెలిసినవాడు. బృహస్పతి వంటి వక్తలకు సమానంగా వాద ప్రతివాదాలలో సమాధానం చెప్పగల సమర్థుడు నారదుడు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సంబంధాలు యథార్థంగా తెలిసినవాడు. ప్రత్యక్షము, అనుమానము మొదలైనటువంటి ప్రమాణాల చేత పరిష్కరించబడినటువంటి సిద్ధాంతం తెలిసినటువంటి వాడు. నారద భక్తి సూత్రాల్లో కూడా కనపడుతూ ఉంటుంది మనకు. ఈ 14 లోకాల్లో సమస్తాన్ని ప్రత్యక్షంగా దర్శించగల సర్వసమర్థుడు, మహాబుద్ధిశాలి, సాంఖ్యాయోగ విభాగాలు తెలిసినవాడు. దేవాసురుల్లో ప్రసిద్ధికెక్కిన వైరాగ్యం కలవాడు. సామోపాయము, దండాలనేటువంటి 2 తత్వము తెలిసినటువంటి వాడు. సంధి, విగ్రహ తత్వజ్ఞుడు. తన వారిలోని ఇతరులలోని బలాబలాలను సులభంగా అంచనా వేసి శత్రుపక్షాన్ని కూడా తన వైపు త్రిప్పుకోగల నేర్పుగలవాడు నారద మహర్షి. రాజనీతిలో షడంగాలను ఎలా ఉపయోగించాలో బాగా తెలిసినవాడు. సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుడు, విద్వాంసుడు. యుద్ధ విద్యలోలాగా సంగీత శాస్త్రంలో పండితుడు. కోపము లేనివాడు నారద మహర్షి. ఇలా నారద మహర్షి లెక్కలేనన్ని సద్గుణాలు గలవాడు. స్మరించదగినవాడు. పరమ తేజస్శాలి. అన్ని లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఇంతటి నారద మహర్షి పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలైనటువంటి మహర్షులతో కలిసి ప్రేమగా మనోవేగంతో పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు యొక్క సభలోకి అడుగుపెట్టాడు. జయం కలుగుగాక నారాయణ, హరే కృష్ణ, నారాయణ నారాయణ అని దిగాడు. ధర్మరాజును ఆశీర్వదిస్తూ సభలోకి ప్రవేశించాడు. ధర్మరాజు సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు. వారిని చూస్తూనే తన సోదరులతో కలిసి ఆసనంపై నుండి లేచాడు. నారద మహర్షికి స్వాగతం పలికి ఆయనను మంచి ఆసనంపై కూర్చోబెట్టాడు. ఆయనను యథావిధిగా పూజించి సంతోషపెట్టాడు. ఆ పూజలకు నారద మహర్షి ఎంతో సంతోషించాడు. ధర్మ అర్థ కామాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అడిగాడు. మహర్షి ఇలా ప్రశ్నారూపంలో అడగటంలో యజమానులు, అధికారులు లోకమంతా గ్రహించవలసినటువంటి గొప్ప నీతి ఉంది. దాంట్లో ఆచరించవలసిన బోధ ఉంది. దాన్ని గ్రహించి
మనమంతా ఆచరిద్దామా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.